హాయ్ అండి. ఇక్కడ నేను మీకు టమాటా బత్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇగోండి గోధుమ నూకని వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు అండ్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వాటిని వేయించుకున్నానండి. తర్వాత ఆనియన్స్ పెద్ద సైజు ఒకటి కట్ చేసి ఆనియన్ లైట్గా వేయిన తర్వాత టమాటా పళ్ళు ఒక 3 పెద్ద సైజు టమాటా పళ్ళు అయితే వేసాను. ఎందుకంటే టమాటా బత్కి ఎక్కువ టమాటా పళ్ళు అవసరం అండి. తర్వాత ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక తీసుకున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాసులు గోధుమ నూకకి 6 గ్లాసుల వాటర్ అయితే వేసానండి. ఇగోండి ఇలా ఒక పొంగిన తర్వాత వేయించి పెట్టుకున్న నూకని ఇలా కలుపుతూ కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇగోండి ఇదైతే కొంచెం లిక్విడ్ లాగానే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. ఇగోండి ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ మూత పెట్టి విడిచిపెట్టాలండి. ప్రక్కన డ్రైగా అయితే బాగోదు. ఇగోండి సాల్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టి ఆఫ్ చేసాను, అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.